ఫస్ట్ ఎవరన్నట్లు లెక్క? సమస్తం అంటే సృష్టి. సృష్టి కంటే ముందున్న ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి ఇప్పుడు టైం, ఇన్ ద బిగినింగ్ కదా ఇది, ఇన్ ద బిగినింగ్. అసలు స్టార్టింగ్, ప్రారంభం, ఆది. ప్రారంభం కంటే మంచి మాటే ఆది. టైం పీరియడ్ మెన్షన్ చేస్తుంది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని ఆయన ఎవరో ఆయన గురించి చెబుతున్నాడు. ఇదంతా ఆయన గురించి చెప్తున్నాడు, ఈయన గురించే చెప్తుండు. ఆది అందు అన్నాడు. అందుకనే చూడండి, ఆది అందు వాక్యం ఉంటే ఆ వాక్యం ఈయనే దీన్ని కలుగు చేశాడు. దేన్ని? మనం అందరూ నడుస్తున్న ఈ భూమిని, ఆకాశ నక్షత్రాలను, ఈ సృష్టి అంతటిని, సమస్తాన్నట. ఇప్పుడు ఎవరి గురించి అయితే ఇక్కడ మాట్లాడుతున్నాడో, నొక్కు చెబుతున్నాడో ఆయన గురించే చెబుతూ ఆయన చేశాడు ఇదంతా అని. అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆయన స్థాయి ఏంటో, ఆయన ర్యాంక్ ఏంటో చెబుతూ ఇక్కడ మొదలుపెట్టాడు. ఇది ప్రారంభంలో ఉండాలి బైబిల్లో. అలాగనప్పుడు మనం మార్చేస్తాం కాదు. అది దేవుడు ఆయనటువంటి భక్తుల ద్వారా ఏ రీతిగా మనుషులకు పెట్టాలో అలా పెట్టించాడు. ఎందుకంటే దేవుని వాక్యం ఒకే వరుసగా రాస్తే ఎవరికైనా అర్థమైపోద్దేమో. అసలు నేనంటే ఎంత ఇష్టమో, నా గురించి తెలుసుకోవడం అంటే మానవాళికి ఎంత ఇష్టమో, నా కుమారులకి, నా కుమార్తెలకి అని ఆయన ఆశపడతాడు. అలా ఆశపడి దేవుని వాక్యాన్ని అలా రాయించాడు, అలా పెట్టించాడు, అలా గ్రంథస్థం చేయించాడు. ఇప్పుడు పరిశీలించి చదవటం అనేది నీ మీద ఆధారపడి ఉంది. ఇక 14వ వచనానికి వచ్చేస్తున్నాను. యేసు సంపూర్ణ మానవుడు కాదు అని వాదిస్తున్నారు బయట కొంతమంది. యేసుక్రీస్తు వారు ఏం కాదట? సంపూర్ణ మానవుడు కాదు. ఒక్క దెబ్బతో నిజంగా మానవుడు కాదంటే ఏమైపోతుందో తెలుసా? ఆయన సంపూర్ణ మానవుడు కాదనే మాట కనుక బయట వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చాయి, ఆ కాలంలోనే వచ్చాయి. యోహాను గారు రాసే కాలానికే యేసు ప్రభు, యేసుక్రీస్తు మానవుడు కాదు, అసలు శరీరంతో రాలేదు, అసలు అలా కనపడ్డాడు అంతే అని అలా వాదించేవారు ఆనాడే తయారయ్యారు. మరి ఈనాడు చాలామంది మన కాళ్ళ ముందు ఉన్నారు, సోషల్ మీడియాలో చూస్తుంటే కనబడుతున్నారు కూడా, క్రైస్తవ వ్యతిరేకులు కూడా. ఇప్పుడు మమ్మల్ని నన్ను మనలందరినీ ఎవరైనా అంటే ఏమైపోతుందో తెలుసా? మనం ఈరోజు చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ అనేటువంటి ఒక పేరున క్రీస్తు మృతులలో నుండి లేచాడు, సజీవుడు అయ్యాడు, మృత్యుంజయుడు అయ్యాడు అని చెప్పి గట్టిగా మాట్లాడుకున్నాం కదా. అందరం గట్టిగా మాట్లాడాం, స్లోగా కాదు, గట్టిగా మాట్లాడుకున్నాం అన్ని చోట్ల అందరూ కూడా. ఒక్కసారి ఆయన మానవుడే కాదు, శరీరాన్ని ధరించలేదు అన్నాడు అనుకోండి, ఇంకా చచ్చిపోవడం ఏంటి? మానవుడు కాకపోతే ఎందుకు చచ్చిపోతాడో? చావడు కదా. మరి సమాధి చేయడం ఏంటి? సమాధి చేసినా లేచిపోతాడు అంటే దేవుడు కాబట్టి లేచిపోతాడు అంతే. శరీరంతో రాలేదు కాబట్టి లేస్తాడు అంతే. కాబట్టి ఆయన గొప్ప ఏం కాదు అని ఒక మొక్కలో ఏమవుతుంది, పునాదంతా మొత్తం కొలాప్స్ అయిపోద్ది. అంటే మన విశ్వాసం దేని మీద ఉందంటే క్రీస్తు మృతులలో నుండి లేచిన వారిలోనట ప్రథమ ఫలంగా ఉన్నాడట. కొరింథీ పత్రిక 15:20 ఏమనుంది? ప్రథమ ఫలం మృతులలో నుండి లేచిన వారిలో క్రీస్తట ప్రథమ ఫలం, మొదటి ఫలం. అసలు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలట? ఎందుకు విశ్వాసం ఉంచాలి? ఇదే యోహాను సువార్త తీయించాను 16వ వచనం, 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ ఒక మంచి మాట మనందరికి సూట్ అయ్యేది. విశ్వాసముంచు ప్రతివాడు. మనందరికి ఒక ట్యాగ్ ఉంది. ట్యాగ్ ఏంటది? మెడలో విశ్వాసి. ఓ విశ్వాసి అంటారు కదా, మనల్ని ఏమంటారు? విశ్వాసులారా. ఏం విశ్వాసి నువ్వు? యేసుక్రీస్తుని నమ్మవా? యేసుక్రీస్తుని విశ్వసించావా? యేసుక్రీస్తుని విశ్వసించడం ఏంటి? ఏం విశ్వసించాలని? ఏమి నమ్మాలి? ఆయన్ని ఏమి నమ్మాలి? ఇప్పుడు నువ్వు ఎందాక తీసిన చదువు 14:6 రండి. యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి ఎద్దకు రాడు అనుంది. యేసుక్రీస్తు ఎవరట? పరలోకానికి మార్గమైన,
యేసుక్రీస్తు ఎవరు? పరలోకానికి మార్గం. ఆయనే మార్గం. ఏమండి, ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకెవ్వరు లేరు. అందుకే ఆయన ఏమంటాడంటే నేనే అన్నాడు తప్ప నేను కూడా అనలే. నేనే మార్గం. ఐ ఆమ్ ఓన్లీ ద వే. నేనే మార్గాన్ని టు హెవెన్. పరలోకానికి ఏకైక మార్గం నేనే. నిచ్చెన. పొద్దున గుర్తు చేస్తూ వాళ్ళకి ఆరాధనలో యాకోబు గారికి ఒక కళ వస్తుంది. ఆ కళలో ఒక నిచ్చెన కనిపిస్తుంది. ఆకాశానికి వేసి నిచ్చెన ఉంటుంది. ఆ దేవదూతలట పైకి కిందకి ఆకాశానికి ఎక్కుతూ దిగుతూ ఉన్నారట. ఇవన్నీ కూడా ఏంటంటే రాబోచున్న మేలుల ఛాయగా, ఇదిగో క్రొత్త నిబంధనల నెరవేర్పు కోసం అన్నీ ప్రభువుని సూచిస్తున్నాయి, ప్రభువుకి సింబాలిక్గా ఉన్నాయి. ఇప్పుడు ఆయన అంటున్నాడు నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడో కూడా తండ్రి యొద్దకు పరలోకానికి రాడు. యేసు ప్రభు ద్వారా మాత్రం వెళ్తాం. ఇప్పుడు నమ్మడం ఎందుకు నమ్మాలంటే పరలోకం నుంచి వచ్చిన ఆయన, ఇలా చూడండి బాగానండి, పరలోకం నుంచి వచ్చిన ఆయన ఇదిగో పరలోకం ఉందని చెబుతున్నాడు, రుజువు చేస్తున్నాడు. యోబు గ్రంథం ఒక మాట చూపించాను చూడండి ఒక్కసారి, అవసరాన్ని బట్టి తీయిస్తున్నాను. యోబు గ్రంథం 14:1-2 వచనాలు నేను చదువుతాను, స్పీడ్గా చదువుతాను చూడండి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. 14 వచనం, మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా కదా. ఆ మాటతోనే మీకు అక్కడ ప్రారంభం చేశా, ఈ మాటతోనే ప్రారంభించాను. మరణించిన తర్వాత నరులు బ్రతుకుతారేంటి? ఎవడు బతుకుతాడులే, ఇక అక్కడతో అంతమైపోయింది. మనిషికి ఇక ఏమీ లేదు, ఇక మరణంతో అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇక ఇంకేం ఉండదు, ఇక ఉనికిలో ఉండడు, ఇక ఇంకా మనిషికి ఇంకేం ఉనికి లేదు. ఇక ఆఫ్టర్ దట్ దెర్ ఈజ్ నో, ఏమీ లేదన్నాడు అంతే, నథింగ్. అంటే నిజంగా ఏమీ లేదా? యోబు గారికి వచ్చినటువంటి డౌటు ఎప్పటి నుంచి ఉందో తెలిసేది, ప్రతి మనిషికి ఉంది, ప్రారంభం నుంచి ఉంది. ఎందుకంటే మరణంతోనే అన్నీ అయిపోయేకి ఏం ఉండదు కాబట్టి ఉన్నంతలోనే బతికేయండి, ఉన్నంతలోనే ఆనందించేయండి, ఎంజాయ్ చేసేయండి, చచ్చిపోండి అంతే. చచ్చిపోయిన తర్వాత ఏం ఉండదు కాబట్టి మనకి ఇక మనం ఈ కళ్ళ ముందు కనబడుతున్న ఈ బ్రతికే నిజమైంది, ఇదే మనకు కనబడుతుంది, దీని అందే మనం దృష్టించాలి, దీని గురించే మనం బతకాలి అనే విధానంలో ప్రతి నరుడు నడుస్తుంటే, అదే యోబు గారు కూడా ఏమంటాడు తెలుసా, మరణించిన తర్వాత 14 వచనం, మరణమైన తర్వాత నరులు బ్రతుకుతురా? ప్రశ్న. బ్రతుకుతారా? ఇంకేముంది, ఏమీ లేదు, అంత అయిపోయింది అని అంటున్నప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? మరణించిన తర్వాత. అసలైన ఇది షార్ట్ పీరియడ్, ఇది జస్ట్ ట్రయల్, ఇది మీరు భూమి మీదకి ఎంత తాత్కాలికమైనటువంటి ఆయుష్నిచ్చి మిమ్మల్ని పెట్టా. దీని తర్వాత మరణమైన తర్వాత మీరు ఆత్మలుగా ఉన్న మీరంతా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి ఒక లోకానికి కదా. శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి ఒక లోకానికి. అదే నిన్నెవరైతే పంపించారో ఆయన దగ్గరికి. నిన్నెవరు పంపించారు అయ్యా ఈ భూమి మీద కంటే? ప్రతి విశ్వాసి ఏం చెప్పాలి తెలుసా? దేవుడే నన్ను పంపించాడు, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం, ఆయనే పంపించాడు నిన్ను నన్ను అందరినీ. ఇప్పుడు మరణంతోనే అంత క్లోజ్ అయిపోతుంది, ఇంకేమీ లేదు, మనకు బ్రతుకు లేదు అన్నప్పుడు మరి ప్రతివాడు ఎలా బతుకుతాడు? ఇక కళ్ళ ముందు కనపడదన్నది అనుభవించడం, ఆనందించడం, చచ్చిపోవడం, అంతే, ఏమీ లేదనుకోవడం. దేవుడి గురించి ఆలోచన లేదు, దేవుని యొక్క ధర్మం తెలియదు, ఏమీ తెలియకుండా అజ్ఞానిగా బ్రతికిపోయి లోకంలో భయంకరమైన వాడుగా బ్రతికి 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 పాపిష్టి కార్యాలు చేసి చేసి చచ్చిపోవడం అని అనుకుంటున్నారు. అప్పుడు వచ్చాడు ప్రభు. ఎఫెసీ పత్రిక 1:4-6 వచనాలు వద్దు తీకండి, పొద్దుటిది గుర్తు చేస్తున్నాను అంతే, జస్ట్ వీళ్ళకి ఇక్కడ కూడా వెళ్ళదు కాబట్టి దాన్ని అలా టచ్ చేస్తాను, దాంట్లో పూర్తిగా వెళ్ళను. ఎఫెసీ పత్రికలు ఏమి రాయబడని తెలుసా? యేసుక్రీస్తు ద్వారానట తనకు కుమారులుగా స్వీకరించడానికట, తన ఎదుట నిర్దోషులంగా ఉండాలట, పరిశుద్ధులమై ఉండాలని జగత్తు పునదంటే ఈ భూమి ఆకాశం చేయలేదంటే మనల్ని ఏం చేసి ఉంటాడు? ఈ భూమిని జగత్తు పునాది వేయబడక ముందంటే ఈ విశ్వాన్నే సృష్టించక మునుపు, ఈ భూమిని రవంతి కూడా సృష్టించక మునుపోయే అనుకున్నాడట, క్రీస్తులు వీళ్ళందరూ నాకు కుమారులుగా కావాలి, బిడ్డలుగా కావాలి అనుకున్నాడట. ఆ తర్వాతే సృష్టిని చేశాడు, క్రియేషన్ అంతా అప్పుడు క్రియేట్ చేశాడు.
అంటే దీన్ని ఏమంటారు తెలుసా? ఆయన అనాది సంకల్పం అంటారు దీన్ని. ఆది సంకల్పం కదా, అనాది. ఈ సృష్టి లేని కాలాన్ని ఏమంటారు తెలుసా? అనాది కాలం అంటారు. ఏమంటారు? రెండు రకాలు. ఆది అంటే సృష్టి వచ్చిన తర్వాత, అనాది అంటే ఈ సృష్టి విశ్వం ఏమీ లేనప్పుడు దేవుడు ఉండేటువంటి దానిని ఏమంటారు తెలుసా? అనాది కాలం. ఆయన సంకల్పంలో అందరిని కావాలనుకున్నాడు. వాళ్ళందరూ భూమి మీదకి వచ్చారు. ఎట్టకేలకు దేవుడు పంపాలన్న టైంలో పంపించాడు. అందరూ కూడా ఏమైపోతున్నారంటే మరణంతో ముగింపు, మరణంతో అయిపోయింది, మరణంతో ఏమీ లేదు, మరణంతో ఏమీ లేదు కాబట్టి తిను త్రాగుము సుఖించు, అంతే, ఏమి లేదు ఇక అనుకుంటున్న తరుణంలో, రే నాయనా, మీ అందరూ కూడా మరణం తర్వాతే మీరు నా దగ్గరికి వస్తారు. ఈ భూమి మీదకి శరీరంతో వెళ్ళని మీరంతా శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మల అయినటువంటి మీరు ఆత్మల లోకానికి వచ్చేయాలి, మీరంతా పరలోకానికి వచ్చేయాలి అని నరులారా తిరగరండి అని ఆయన ఆహ్వానిస్తూ 90వ కీర్తనలో మోషే గారి ద్వారా చెప్పి, నరులారా తిరిగిరండి అని ఆయన చెప్తున్నాడంటే ఆత్మలైన మీరంతా, మనం అంతా ఎక్కడికి వెళ్ళిపోవాలి? చచ్చిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ఆ లోకంలో ఉండే ఆ బ్రతుకు, ఆ జీవితం ఎవడు కూడా పట్టదు. ఎందుకంటే చచ్చిపోయినోడు ఎవడు కూడా మాట్లాడలేదు, చచ్చిపోయినోడు ఎవడు కూడా కనబడలేదు. పోనీ కనబడి చెప్తే మారతాం మనం. ఇదిగో నాయన ఇంకో లోకం అంతా తెలుసా అన్నాడు ఒక మన తాతగారు, ఎవరు చనిపోడు, కనపడి పుట్టక్కమని, అమ్మో మళ్ళీ వెళ్ళిపోతున్నాను మనవడని చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకోండి. అమ్మో నిజంగా ఉందంట, చచ్చిపోయి చాలా కాలం అయింది, ఇప్పుడు వచ్చి కనపడి చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాడు అని నమ్ముతాం. లేదు పోనీ వాయిస్ అన్నా సేమ్. ఇప్పుడు మా తాత ఉన్నాడు, చిన్ని తాత, వాయిస్ వినపడుతుంది అనుకోండి. అంటే చచ్చిపోయి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది అంటే ఇప్పుడు అంటే వినపడుతుందంటే ఎక్కడో ఉన్నాడనమాట, జాగ్రత్తగా ఉండాలి మనం, ఆయన చెప్పిన అన్నీ వినాలి ఇక్కడ, అంతేగా. మృతులలో నుంచి ఎవడైనా ఒకడు వచ్చి చెప్తే నమ్ముతాం కదా, లేకపోతే మనం తెంగరంలో ఏంటంటే ఎవడో నమ్మడో. ఆయన అందుకొరకును, మరియు మనం పాపాలతో ఉంటే ఎవడో కూడా దేవుని దగ్గరికి వెళ్ళం కదా, దానికి ప్రాయశ్చిత్తంగా ఆ పరిశుద్ధుడిగా యేసుప్రభువే భూమి మీదకి వచ్చి మానవుడిగా వచ్చి ఎందుకు? మానవుని యొక్క రక్తం చిందించబడాలి. అది కూడా ఎవరిది? పరిశుద్ధునిది. పరిశుద్ధ రక్త ప్రోక్షణ వలన సర్వమానవాళి ఎందుకంటే నరుడి రక్తమే ప్రాయశ్చిత్తం, నరుడి రక్తమే ప్రాయశ్చిత్తం. గొర్రె మేకల రక్తాలు ఏం చేయవట? మనుషుల పాపాలను తీసివేయట అసాధ్యం అన్నాడు గ్రంథంలో, అసాధ్యం. ఇప్పుడు ఆ నరుడు రక్తం కావాలి కనుక ఏ నరుడిని చూసినా అందరూ బాగా నాటకాలు వేసే వాళ్ళే ఉన్నారు. అందరి రక్తం ఏ రక్తం? నాటకాల రక్తం, అంటే వేషధారణ రక్తం. కాబట్టి ప్రతి ఒక్కరి రక్తం పొల్యూట్ అయిపోయింది, కలుషితం అయిపోయింది. అంటే పాపంతో నిండిపోయి మనం అంతా అక్కడ పాపం చేసుకుంటూ బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఏ నరుడి రక్తం మరి కాపాడుతుంది మనల్ని? అప్పుడు వచ్చాడు ఒక ఆయన, దేవుడే వచ్చాడు. ఎక్కడి నుండి? పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి ఎలా రావాలి? అప్పుడు నరుడిగా రావాలా లేకపోతే దేవుళ్ళలాగా వచ్చేలా? అంటే సంపూర్ణ నరుడిగా రావాలా లేకపోతే కొద్దిగా నరుడు ఏదో వదిలే వాళ్ళ గొడవ మనకి ఎదులే, కానీ సగం మనిషి లేకపోతే సగం పురుషుడు సగం స్త్రీగా ఏదో మిక్స్ అయ్యి రావడాలు ఇలాంటివి ఉండవు. సంపూర్ణమైన నరుడిగా రావాలి. నరుడిగా వచ్చి నిరూపించబడి, నరుడని నిరూపించబడి, పాపం లేనివాడుగా నిరూపింపబడి, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో కనపడుతుంది కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలడయ్యా అని ప్రపంచానికి సవాలు చేసినటువంటి ఆ మహాయోధుడు, ఆ జయశాలి యేసుక్రీస్తు ప్రభువారు అన్నిటినీ జయించినవాడు. ఆయన ఒక్కడికే జయశాలి పేరు సూట్ అవుతుంది, కానీ ఎవరు పడితే వాళ్ళు పెట్టేసుకుంటే సూట్ అవుతుందా? సూట్ అవుద్దా? తప్పు అసలు అది. నువ్వు జయశాలన్నావంటే ఏదో చిన్న చిన్న డిబేట్లో గెలిచేస్తే జయశాలి అయిపోరు. చాలా తప్పది. క్రీస్తుకు మాత్రమే చెల్లుతుంది, ఇంకెవ్వరికి చెల్లదు. ఆయన 40 దినాలు శ్రమ పడ్డాడని చెప్పి ఉపవాసం అన్నాడని చూసాం కదా మనం. అన్నీ చేసిందట. ఏంటి? సాతాను చేంజ్ చేసిందట ఆయన అన్నీ. మరి ఇప్పుడు ఈ లోకంలో చాలామంది జయశాలని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఎవరు అన్ని జయించలేదు, ఒప్పుకోవాలి మనం. దేవుడి కంటే ఎక్కువ ఎవరు కాదు మనకి, అంతే కదా, దేవుడే ఎక్కువ మనకి. అలాంటప్పుడు ఆ జయశాలి యేసుక్రీస్తు ప్రభువారు అన్నిటిని జయించి ఎలాగా? నరుడిగా జయించాడా దేవుడిగా జయించాడా? ఎలా? మళ్ళీ చెప్పాలి మీరు. నరుడిగా జయించాడా దేవుడిగా జయించాడా? ఒకవేళ ఎవరైనా దేవుడిగా జయించేసాడంటే అందుకే మన వల్ల కాదా అని అంటే
ఆయన నిజంగా ఆయన రక్తం మనకు సరిపోదు. ఎందుకు? దేవుడు కాబట్టి జయించాడండి, మనం ఎలా జయిస్తాం? మరి నరుడికి నరుడి రక్తమే కదా ప్రాయశ్చిత్తం అవ్వాలి. మరి నరుడిగా జయిస్తేనే కదా ఆ రక్తం పరిశుద్ధం అవుతుంది. అర్థమైంది మీకు పాయింట్? కనుక ఆయన సంపూర్ణ మానవుడిగా బ్రతికాడు ఈ లోకానికి వచ్చి. ఇది నోటి మాటలతో చెప్పడం కంటే భక్తుల ద్వారా దేవుడు రాయించినటువంటి ఆధారాలతో మాట్లాడుకుందాం, ఇంకా బాగుంటుంది. చూద్దాం ఒకసారి. మరణం తర్వాత బ్రతుకు లేదని మానవలాలు కొట్టుకుంటుంటే, ఇక ఎక్కడితో ముగింపనని కొట్టుమిట్టాడుతుంటే మనుషులందరూ, వీళ్ళందరికీ ఇదిగో మరణం తర్వాత మరొక బ్రతుకుందని, అక్కడికి వెళ్ళాలంటే ఇదిగో మీ అందరి పాపాలు ప్రాయశ్చిత్తం అవ్వాలంటే నా రక్తం కావాలి, నేనే మీ అందరి పాపాలను తీసివేస్తాను, నరుడిగా పుడతా, నరవతారిగా వస్తా, నరవతారిగా వచ్చి పాపం చేయకుండా బ్రతికి మీ అందరి కోసం నా పరిశుద్ధ రక్తం చిందించి అందరి పాపాలు కడిగేస్తా. వస్తారా? అయినా నమ్మట్లేదు ఎవడో, అయినా నమ్మట్లే. అప్పుడు భూమి మీదకి వచ్చేసాడేక రుజువు, సాక్ష్యం. నరుడిగా బ్రతికాడు, పాపం చేయకుండా బ్రతికాడు, పరిశుద్ధ రక్తం అయింది, సిలువ ఎక్కాడు, మరణించాడు, రక్తం కార్చాడు, సమాధిలో పెట్టబడ్డాడు, 3వ దినం నేను లేస్తానన్నాడు. మత్తయి సువార్త 28:6 ఏముంది? ఆయన ఇక్కడ లేడు. మంచి మాట కదా, చాలా వండర్ఫుల్ మాట అది. దూత చెప్తుంది అక్కడ కూర్చుని, సమాధిలో కూర్చుని, ఆయన ఇక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఎంత మంచి మాట అండి. ఈరోజు అదే వాక్యం పెట్టా. ఆయన ఇక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్టే లేచాడా, చెప్పకుండా లేచాడా? ఎంత గట్స్ ఉండాలని. ఇంకా నమ్మకం, ఇంకా నమ్మకపోతే ఇంకా అంత బుద్ధిహీనుడు ఇంకెవడుండడు ఇంకా లోకంలో. నేను మరణిస్తాను, నన్ను చంపండి, మీరు ఎలా చంపుతారో చంపండి. అలా చంపేశారు. రోమ ప్రభుత్వ కాలంలో చంపారు, సిలువేశారు. బళ్ళెంతో పొడి చూశారండి, చచ్చాడా చావలేదు ఈడని. బళ్ళెం అంటే ఏదో చిన్న చాక్ కాదు, మన ఇంట్లో కూరగాయలు కోసుకునే చాక్ కాదు. బళ్ళెం అంటే కనీసం అదే ఈటి టైప్లో ఉంటుంది. అదే ఈటి టైపు, పెద్ద పొడవాటి ఇంత రోడ్లో ఉండి దాని చివరన దీని ఏమంటారు, కొబ్బరికాయలు ఒలుస్తూ ఉంటారు చూసారు. ఇలా బళ్ళులు అంటే తెలిసే కొబ్బరికాయలు ఒలుస్తారు పొలంలో. అది పొడవుగా ఉంటే ఎలా ఉంటుంది అది. దాన్ని తీసుకుని ఆ సిలువు మీద అంత ఎత్తునున్న సిలువు మీద సుమారు 12 అడుగులు 15 అడుగులు ఎత్తున్న సిలువు మీద ఎక్కడో ఉంటే కింద నుంచి పొడిచాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ శరీరాన్ని ఎంత పొడవు ఉంటుంది, ఎంత బళ్ళెమై ఉంటుంది చూడండి. పొడిచితే యాక్చువల్గా బతుకున్నాడు ఒకటి ఏమవ్వాలి, అనాలి కదా, సౌండ్ ఇవ్వాలి కదా, ఎంతో కొంత కథలకు రావాలి కదా బతుకుంటే. ఇక ఏమి లేదు కథలకి. అంటే అర్థం ఏంటి? పక్కలో బళ్ళెంపోటు పొడిచాడండి, ఎంత మాంసం ఊడొచ్చేసింది అంతే, చచ్చిపోయాడు అప్పటికైనా. అప్పుడు శవాన్ని తీసుకెళ్ళి సమాధిలో భద్రం చేశారు. మళ్ళీ ఎవడైనా ఎత్తుకుపోయి ఈయన నిజంగా లేచాడని చెప్పి ఎవడో తీసుకొచ్చి డూప్లికేట్ని తీసుకొచ్చేస్తారని రోమ ప్రభుత్వమే వాళ్ళ దగ్గరుండి ఎస్కార్ట్లాగా ఈ యోధా మత పెద్దలు ఏం చేశారంటే, ఈ వంచకుడు ఏమన్నాడంటే నేను బతికి లేస్తానని చెప్పి 3వ దినాన్న వీళ్ళ శిష్యులు ఏంటంటే బాగా మంచి నాటకంగా లేళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈయన మాయ చేసే శవాన్ని ఎవరో ఆ రూపంలో నుండి తీసుకొచ్చేసి ఇతనే వేసని చెప్పేసి అలా గారిడి చేసి బాగా చేస్తారేళ్ళని చెప్పి వాళ్ళు వెళ్ళి ప్రభుత్వాన్ని అడగగానే ప్రభుత్వం ఏం చేస్తారు, మీకు చేతనైనంత కట్టుదిట్టం చేసుకోండి అని చెప్తాడు అక్కడ ఉన్నటువంటి పిలాతు రాజు. వాళ్ళందరూ కావలసినంత పోలీసులు తీసుకొచ్చి, పోలీసులు అంటే మనకు అర్థం అవుతుంది, సైనికుల్ని కట్టుదిట్టం చేసి పెద్ద రాయి పొర్లించేశారు. ఇంకెవరు తీసుకెళ్తాడు? ఏమండి, పోలీసు పహారీలో పకడ్బందీగా ఉంటే ఏ మనిషిని, పైగా అది కూడా ప్రపంచాన్ని ఆధిక్యం చేసుకుని ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న మహా కఠినమైనటువంటి రోమా ప్రభుత్వ కాలంలో ప్రభుత్వమే దానికి సెక్యూరిటీగా ఉంటే ఏ సామాన్యుడు వెళ్ళి ఎవడెళ్ళి దాన్ని తీయగలడు చెప్పండి? అసలు ఈ బుద్ధిహీనులకి తెలియలేదు కదా, బయట అడుగుతున్న వాళ్ళకే. ఆయన నరుడిగా రావలేదు, చావలేదు, బతికే ఉన్నాడు, కొంచెం కొంచెం గాయాలైన తర్వాత అలా మందేసేస్తే బతికొచ్చేసాడు కాబట్టి ఆయన చనిపోలేదనేటువంటి మన క్రైస్తవ విశ్వాసాన్ని పడగొట్టాలని చూస్తున్నారు అనేక మంది బుద్ధిహీనులు. మనలో కూడా అనేక మంది బుద్ధిహీనులు ఉన్నారు. అసలు ఏమీ తెలియకపోయినా మాట్లాడి ప్రభువుని ఏం చేస్తున్నారంటే చులకన చేసేస్తున్నారు. కనుక ప్రియులరా, ఆయన వచ్చిందే ఒక మనిషి మరణించి తిరిగి లేచి మీకు పునరుద్ధానం ఉంది. పునర్ అంటే తిరిగి, ఉద్ధానం అంటే లేచుట. తిరిగి లేస్తారు మీరు, మరణించిన తర్వాత మీరు మరలా లేస్తారు. మీకు మరి ఒక బ్రతుకు ఉంది, దేవుని లోకానికి తీసుకెళ్తాను మిమ్మల్ని. నేనే మార్గం అన్నాను కదా, నా యందు మీరు ఎందుకు విశ్వాసం ఉంచాలంటే యేసు ప్రభు ఇదిగో నరుడిగా వచ్చాడు, చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, నేను కూడా అలాగే లేస్తాను అని మనకి ఏం చూపించాడు? డెమో చూపించాడు. ముందుగా అందరికీ చూపించేశాడు, ఇదిగో చచ్చిపోయాను, మరణించాను, సమాధి చేయబడ్డాను, మరలా తిరిగి లేచాను, మీరు కూడా ఇలా లేస్తారు
నమ్ముతావా? అది ఇందాక చూపించింది మనం. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన ఏంటట, ఆయన్ని అనుగ్రహించాడట కదా. దేవుడు లోకం ఎంతో ప్రేమించాలని 3:16 ఉంది కదా యోహాను సువార్తలో. విశ్వసించాలని ఉంది అక్కడ. విశ్వాసం ఉంచి ప్రతి వాడికి. ఎందుకు విశ్వాసం ఉంచాలి? కాళ్ళు నొప్పి తగ్గింది, కళ్ళు వచ్చాయి, కళ్ళు పోయాయి, నా కళ్ళు వచ్చాయి కాబట్టి విశ్వసిస్తున్నా. కాళ్ళు లేవు, కాళ్ళు వచ్చాయి కాబట్టి విశ్వసిస్తున్నా. కడుపు నొప్పి పోయింది కాబట్టి విశ్వసిస్తున్నా. మోకాళ్ళ నొప్పులు పోయాయి కాబట్టి విశ్వసిస్తున్నా. ఈనాడు అందరు ఎవరిని కదిపిన ఇదే గొడవ. వీళ్ళందరూ క్రీస్తు శిలువకు ఎవరేళ్ళు? విరోధులు. క్రీస్తు ఇలా బోధించేవాళ్ళు, అలా విశ్వసించే వాళ్ళు అందరూ ఏంటట? క్రీస్తు శిలువకు వ్యతిరేకులు, విరోధులు వాళ్ళంతా. వీళ్ళు ఒక రకం. ఇది మనలో ఉండే బ్యాచ్. ఇదంతా క్రైస్తవంలో ఉన్నటువంటి ఒక ముఠ. అక్రమం చేసే వాళ్ళు అవతల పడినాడు దేశప్రభు మొక్క దెబ్బతో అంటాడు అని ముందే చెప్పాడు. అంటానని ముందే చెప్పాడు. వీళ్ళందరికీ అప్పుడు ఉంటుందిలే. ఇప్పుడు ఉంటుంది, అప్పుడు ఉంటుంది. అప్పటి వరకు ఎవరికాడ ఏంటి అనుకుంటే తోపు అనుకుంటారు. తమకు తామే గొప్పవాళ్ళు అనుకుంటారు. తమకు తామే గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, మాకే తెలుసు అనుకుంటారు. కనుక ప్రియులరా, ఆయన మరణించి తిరిగి లేచిన దానిలో ప్రథమ ఫలంగా ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఈ రోజు అంటే ఈ రోజు అని కాదు, ఆ రోజు జరిగింది. ఇక అస్తమాన నేడే లేచిన అనుకో, క్రీస్తు నేడు పుట్టినని ఇవన్నీ అలా కొట్టుకొచ్చేస్తున్నారు అంతే. బుద్ధిహీనమైన మాటలు ఇంకా మూలపాటాలు వేస్తున్నారంటే ఏమనుకోవాలని. క్రీస్తు నేడు పుట్టిన అన్నావంటే ఇంకా పిచ్చోళ్ళ చూడాలి నిన్ను. అసలు కనీసం బైబిల్ జ్ఞానం ఉన్నావు లే, ఎలా చూడాలి? క్రీస్తు నేడు పుట్టాడు ఇప్పుడు చెప్తున్నాడంటే మరణం చెప్పాలి, ఆయన శిలువ త్యాగం చెప్పాలి, ఆయన పునరుద్ధానం చెప్పాలి. దాని మీదే నువ్వు విశ్వసించాలి, ఆ పునాది మీద నువ్వు కట్టబడాలి అని చెప్పాల్సింది పోయి ఇంకా మూలపాటాలో క్యాసెట్ వేస్తుంటే ప్రభు ఎప్పటికి అర్థమవుతాడు? ఆయన శిలువ త్యాగం ఎప్పుడు అర్థమవుద్ది? ఆయన బలియాగం ఏమేమి అర్థం చేసుకుంటాడు? ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుని ప్రాయశ్చిత్తం ఎప్పుడు పడతాడు మనిషి? ఎప్పుడు వస్తాడు దేవుని దగ్గరికి? పాపాలు ఒప్పుకోవద్దా? ఎంతసేపు నిన్ను బాగు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని చెప్పుకుంటూ పోతున్నారంటే ఇక ఏం అర్థమవుతాడని ప్రభు? ఇప్పుడు దేవునికి అన్యాయం చేసేది ఎవడు? అలాంటి బోధకులు కాదు. అలాంటి బోధకులు ఎవరైతే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒక రకమైతే బయట నుంచి మనల్ని పొడిచేవాళ్ళు మరికొందరు. ఆయన అసలు సంపూర్ణ మానవుడు కాదని చెప్పి వాదిస్తూ మొదలు పెట్టారట. అప్పుడు యోహాను గారు ఎత్తుకున్నాడు. రండి, యోహాను గారు ఎత్తుకున్నాడు, మొదలు పెట్టాడు, రాస్తున్నాడు, ప్రప్రథమంగా రాస్తున్నాడు. వాక్యమైనటువంటి ఆ దేవుడట శరీరధారికి 14వ వచనం. ఆ వాక్యము యోహాను సువార్త 1:14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి, ఏ ధారి అయి? మీకు బాగా చెప్తున్నానండి, శరీరధారి అయి. దీనిని ఏమంటారంటే ఇన్కార్నేషన్. గ్రీకులో ఇన్కార్నేషన్ అంటే శరీరాన్ని ధరించుకోవడాన్ని ఏమంటారు? శరీరధారి, ధారిత్వము అంటే శరీరాన్ని ధరించుకోవడాన్ని ఏమంటారంటే ఇన్కార్నేషన్ అంటారు. ప్రభువు ఇన్కార్నేషన్ అంటే శరీరాన్ని ధరించుకున్నాడు అని ఎంత స్పష్టంగా చెంప చెల్లుమనేటట్లుగా ఆనాడు ఉన్నటువంటి ప్రజానికానికి క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఇదిగో యోహాను గారు వాళ్ళందరికీ చెంప చెల్లుమనేటట్లుగా ఆయన వాక్యమైన దేవుడు ఇదిగో శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. అంటే భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడు? శరీరాన్ని కన్య మరి గర్భం గుండా శరీరాన్ని ధరించుకున్నాడు ఆయన. మరి ఇప్పుడు సంపూర్ణ మానవుడు కాదంటే ఆయన మనవలే ఆయనకు కూడా ఆకలి వేసింది, ఆహారం తిన్నాడు, చేపలు తిన్నాడు, రొట్టెలు తిన్నాడు, తెలుసుగా మనకి. ఆయనకు దాహం వేసింది, దాహం తాగాడు. ఆయన అలసిపోయినట్ట ఆయన అమరమున అంటే ధోని అమరమునకు పడుకుని తలవాల్చుకుంటాడంట. ఈ లోపు గాలి తుఫాను పుట్టేసిందంట. వెంటనే శిష్యులు అలజడిగి కంగారు పడిపోతున్నారు. అప్పుడు వెళ్ళి బాధకుడా రబ్బీ, నువ్వేంటి తీరిగ్గా పడుకున్నావేంటని, లేపు మమ్మల్ని నశించిపోతున్నావు అంటే గాలిని గద్దించగానే నిమ్మలం అయిపోయింది, సముద్రాన్ని గద్దించగానే మిక్కిలిన నిమ్మలమైన. ఇవన్నీ చూస్తాం మనం. అంటే ఆయనకు కూడా అలసట ఉందా? ఉంది. నీకెలాగైతే పని చేస్తే అలసిపోతావు, ఆయన అలసిపోయాడు. నీకెలాగైతే ఆకలిస్తుందో ఆయనకి అలాగే ఆకలిస్తుంది. నీకెలాగైతే దాహం వేస్తుంది ఆయనకి దాహం వేస్తుంది. శరీరంలో నీకెన్నైతే రకరకాలైనటువంటి శరీర ధర్మాలు ఉంటాయో అవన్నీ ఆయనకి ఉన్నాయి కాబట్టే నరుడిగా అందరితో తిరిగాడు. కావాలంటే తోమా, ఇదిగో నా శరీరం చూడు, నన్ను మరి 3 రోజుల క్రితమే కదా సిలువేశారు, మేకులు కొట్టారు కదా, ఇదిగో గాయం చూడు, పచ్చిగా ఉందయ్యా, చూసి నమ్ముతావా? ఇదిగో చూడు, కనీసం నేనే నన్ను నమ్ము. ఎందుకంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు తోమ ఒక్కడే లేడట. దిదుమ అనబడిన తోమ వారిలో లేడు గనక అప్పుడు తోమ ఉన్న సందర్భంలో యేసుప్రభు కనపడినప్పుడు నేను నమ్మను అంటాడు. అప్పుడు ఇదిగో చూడు, కావాలంటే నా పక్కలో చెయ్యి ఉంచి అంటాడు. ఇలా చూడండి, గాయాలు చూపించి చేతుల్లో మేకులు గుచ్చారు నాకు, కావాలంటే పక్కలో చూడు. పక్కలో అంటే ఏం పొడిచారు వాళ్ళు?
పక్కలో బళ్ళెము పోటు, ఇదిగో పచ్చి పచ్చిగా ఉందయ్యా చూడు. అప్పుడు వెంటనే దిదుమనబడిన తోమ చేతులు పట్టుకుని ఆ పక్కలో వేసి చేయి వేసి చూసి వెంటనే అయ్యయ్యో ఎంత అనుమానించానయ్యా నిన్ను, ఎంత నిన్ను డౌట్ పడ్డానయ్యా నేను, ఎంత సందేహపడ్డానయ్యా, నన్ను క్షమించని వెంటనే అతను అనడం. ఆ తర్వాత మన ఇండియాకి ఆయన సువార్త తీసుకురావడం ఎంత గొప్ప ధన్యత అండి. ఎంత గొప్ప ధన్యత. నమ్మాడు, ఫస్ట్ నమ్మలే, రుజువులతో నమ్మాడు, చూసి నమ్మాడు. అప్పుడు వెంటనే అన్నాడు ప్రభు, నమ్మితే నువ్వు వెరీ గుడ్ అనలే, అరే నాయన నీవు ధన్యుడివే, కానీ మరీ ధన్యత ఏంటో తెలుసా, చూడకుండా నమ్మితే ధన్యుడివే, అయినా ధన్యుడు లేపో అన్నాడు అంతే. మరీ ధన్యులు కావాలా, లేకపోతే ధన్యుడు అంటే సరిపోతుంది మనకి, మరీ ధన్యులం అనిపించుకోవాలి, మన భక్తిలో మరీ ధన్యత రావాలి. ఇప్పుడు ఆయన శరీరధారి అయి మన మధ్యట కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఏమండి, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనం ఆయన మహిమను కనుగొంటమే అని చూడండి. ఒక్క మాట ఆలోచిద్దాం ఇక్కడ. కృపా సత్య సంపూర్ణ, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణత. అసలు కృప ఎలా ఉంటుందో ఒకసారి 103 కీర్తన చూద్దాం, 8వ వచనం, 103 కీర్తన.